ములుగు జిల్లా ఏజెన్సీలో నీటి కష్టాలతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. శాంతినగర్ వాసులు 2 నెలలు కష్టపడి సొంతంగా 30 అడుగుల బావిని తవ్వుకున్నారు. అయితే నీళ్లు సరిగా పడకపోవడంతో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీ గ్రామాలు ఇంకా ఉన్నాయి. ములుగు జిల్లాలోని మంగపేట మండలం శాంతినగర్ ప్రస్తుతము మంచినీళ్ళ వసతి లేక ప్రస్తుతం గ్రామస్తులే తాము సొంతంగా అది వత్తండి సిడు మొత్తం ఈ లేయర్ పోతే మళ్ళీ నీళ్ళు మంచిగా వస్తాయి. కానీ ఇప్పుడు ఈ తవ్వే టైంలోనే ఫస్ట్ వెడల్పు తీసుకుంటూ పోయి మళ్ళీ మధ్యలో పోయినాక మళ్ళీ చిన్న ఇంత పడేది బావులు వేసే బావులు 4 ఫీట్ వెడల్పు ఉంటుంది. ఒక 6 ఫీట్ వెడల్పుతో తవ్వగలిగితే అది మళ్ళీ ఏదైనా ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? జనాభా పిల్లలకు అంగన్వాడి ఉందా? పిల్లలకు లేదు సార్, అంగన్వాడి లేదు. అందరికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఉన్నాయి, మంచిగా ఓటర్ ఐడి కార్డులు అన్నీ, రేషన్ కార్డు ఉన్నది, రేషన్ కార్డులు ఉన్నాయి. అదే ఓట్లు వేసుకోండి. పైనుంచి పోలి కింద పడ్డాయి కదా.
చూసుకొని పారుతుంది కానీ అది వాగు కాదు. ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ మాట్లాడచ్చు. ఒక్కసారి మాట్లాడితే మొన్నట్నే ఇది పెట్టిన మాకు సికాకు చేశారు సార్ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. వాళ్ళెందుకు వస్తారు నీళ్ళ కోసం మా ఓటేయాలి. అప్పుడేమో కోయ బిడ్డ మీ ఆడ బిడ్డ అనేది ఎంత మీటర్ పోతే వస్తుంది అనేది తెలియదు సార్. మేము కూడా అందాజే తీసారమ్మా గడపర తిప్పుతానవా? ఒక్క రెండు మూరా తిండి ఎక్కున్నా రెండు మూరాదా ములుగు జిల్లా మంగపేట మండలంలోని శాంతినగర్ వాసులకు అయితే నీటి కష్టాలు రోజు రోజుకు తీవ్రతమవుతున్నాయి. నీటి దొరకక సొంతంగా వాళ్ళే బావిని తవ్వుకొని నీటి కోసం అయితే ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను శాంతినగర్ ఉన్నటువంటి స్వతహాగా వారు బావి తవ్వుకున్నటువంటి ప్రాంతాలను చూడొచ్చు. గత కొద్ది రోజులుగా వేసవి కాలం తీవ్రత ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలోనే సొంతంగా వారే ఒక బావిని తవ్వుకొని నీటి కోసం అయితే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే ఎండాకాలం కావచ్చు అనేక రోజులుగా అంతకుముందు నుంచి కూడా ఈ శాంతినగర్లో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎండాకాలం సంభిస్తున్నటువంటి నీరు లేకపోవడంతోనే స్వతహా వాళ్ళే బావి తవ్వుకొని ఇప్పుడు నీరు కోసం అయితే ఇబ్బంది పడుతుంది. నాకు అందుబాటులో స్థానికులు ఉన్నారు. ఈ బావిని ఎందుకోసం తవ్వుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఏం చెప్తారు ఒకసారి మాట్లాడారు. ఎప్పటి నుంచి ఈ బావి తవ్వుతున్నారు, ఎట్లా ఉంది, వాటర్ దొరకట్లేదు, అసలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారంటే? మేము గత ఈ ఫిబ్రవరి నుంచి తవ్వుతూనే ఉన్నాం సార్. ఎందుకంటే అది ఫిబ్రవరిలో ఒక 7 అడుగులు తవ్వినాం. ఆ 7 అడుగులు తవ్వినాక కొద్దిగా కింద నుంచి జల్ల వచ్చింది. అప్పుడు కొద్దిగా పైన నీళ్ళు ఉండేది.
నీళ్ళు ఉండేది. తవ్వుకుంటూ అది జల్లు వచ్చేది, తీసుకుంటూ మేము తాగేది. ఇప్పుడు బాగా ఎండ అయింది కదా సార్. ఎండ అయినాక అది కింద వచ్చింది. కింద వచ్చిన కాడి నుంచి ఇప్పుడు జల్ల రావట్లే. పైన నుంచి కొద్దిగా జల్ల వస్తుంది. అది తవ్వుతుంటే ఆ కింద నుంచి పడతా ఉంటుంది మట్టి. అక్కడి నుంచి ఆపినాం. అయితే ఒకసారి సారులు కూడా మేము చెప్పినాం, ఇట్లా ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా ఇక పంచాయతీలు కూడా చెప్తే ఒక 2 వారాల ఎండ తగ్గే వరకు టంకర్ తెచ్చారు. అప్పుడు కూడా ఇదే మేము చాలా ఇబ్బంది అవుతుంది, మాకు ఒకటి బోరు మాకు పెట్టిస్తే బాగుంటుంది సార్ అని అడిగినాక మళ్ళీ అక్కకు కూడా మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసినాం. మాకు హ్యాండ్ పంప్ ఇచ్చింది కానీ అది మంచిగా రావట్లే. మొత్తం బురద వస్తుంది, సిడుము వస్తుంది సార్. అది ఇచ్చింది మంచిది కానీ దానిలో మేము తాగలేకపోతున్నాం. అది బట్టల వరకే మేము ముఖం కడుక్కోవటానికి వాడుకుంటున్నాం సార్. అది పరిస్థితి మాది. మేము కూడా మాకు ఇంకా ఏదన్నా వేరే మోటార్ దింపి మాకు సోలార్ సిస్టమ్ తోటి ఒక టంకర్ పెట్టిస్తే మీకు అడగకుండా 2సారి 3సారి అడగకుండా మాకు అదన్నా ఇప్పిస్తే మాకు బాగుంటుంది అని మేము కోరుతున్నాం సార్. ఇది మా పరిస్థితి. 85 మంది ఎక్కువనే ఉంటారు. అది మాకు 85 మంది దాకా నాకు లెక్క ఉంది. దానిలో ఈ 80 మంది ఎంత ఈడ తోడుకొని తాగటం అంటే చాలా కష్టం అవుతుంది సార్. ఇప్పుడు ఎండాకాలం పిల్లలు బడి నుంచి వస్తున్నారు, వాళ్ళకి బట్టలు పిండటానికి కానీ తాగటానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అది మాకు ఒకటి బాధ. మా ప్రభుత్వం మాకు ఈ బాధని చూసుకొని సీతక్క మంత్రి గారు మాకు దయచేసి మాకు ఒక సోలార్ సిస్టంతో, కరెంట్ రాకుండా సోలార్ సిస్టమ్ తోటి మాకు ఒక బోర్ వేసి టంకర్ మాకు దానిలో సెట్ చేస్తే బాగుంటుందని నేను ప్రభుత్వానికి కోరుతున్నాను. మీరు చెప్పండి, నీళ్ళు దొరుకుతున్నాయి, బావిలో తవ్విరు కదా ఇప్పటిదాకా, ఎట్లా ఉన్నాయి? ఎప్పటి నుంచి బావి తవ్వుకున్నారు? గత 10 రోజుల నుండి తవ్వినాం సార్.